నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఇన్నాళ్ళు జగన్కి టీడీపీ జనసేన పెద్ద తలనొప్పిగా ఉండేది. కానీ ఇప్పుడు సొంత కుటుంబం నుంచే పెద్ద తలనొప్పులు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు జనాలు. పులివెందుల నియోజకవర్గంలో తమకు తిరుగులేదని భావిస్తున్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఇప్పుడు ఊహించని కోలుకోలేని షాక్ తగలబోతుందన్న వార్త బాగా వైరల్గా మారింది. భవిష్యత్తు రాజకీయాల్లో ఇబ్బందికర పరిణామాలు తప్పవని సంకేతాలు తెర మీదకి వచ్చాయి. దానికి కారణం వైఎస్ఆర్ షర్మిల చేసిన ప్రకటన. ఇది పులివెందుల రాజకీయ నాయకులలో చర్చానీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇక వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం ఖాయమనే సంకేతాలు షర్మిల పరోక్షంగా ఇచ్చేశారని అందరికీ అర్థమైంది. సమయానికి అనుకూలంగా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని ఆమె ప్రామిస్ చేశారు. తాజాగా షర్మిల కర్నూలు జిల్లా పర్యటనలో రాజారెడ్డి విషయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే ఆమె పక్కా వ్యూహంతోనే ఇలా అనౌన్స్ చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఈ సమయంలో కుమారుడు రాజారెడ్డిని యాక్టివ్ చేయడమే ఆమె ప్రధాన లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇక రాజకీయాల్లో బలమైన రెడ్డి సామాజిక వర్గానికి అనుకూలంగా మలచడమే వైఎస్ షర్మిల మెయిన్ టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, వైఎస్ రాజారెడ్డి కూడా బాగా చదువుకున్న వ్యక్తి, సమాజానికి అవసరమైన టాలెంట్ ఉన్న పొలిటీషియన్ అవుతాడు అని ఇతని అందరి విషయంలో అందరూ ఇలాగే చెబుతున్నారు. అలాంటి రాజారెడ్డి స్పీచ్ ఇచ్చి జనాలను ఆకట్టుకున్నాడంటే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా భారీ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అయినా ఇక్కడ వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకొని జగన్ కన్నా మించిపోయే రేంజ్లో జనాలను ఆకట్టుకునే సత్తా ఉన్నవాడిగా షర్మిల కొడుకును జనాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాజారెడ్డి కూడా పలువురు పొలిటీషియన్లతో మాట్లాడి భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై సీరియస్ గా చర్చించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ మామకు రాజారెడ్డి అల్లుడు దెబ్బ గట్టిగానే తగలబోతుందంటూ మీమర్స్, ట్రోలర్స్ ఘాటుగా ఆడేసుకుంటున్నారు. అయితే రీసెంట్ గానే ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అల్లుడు రాజకీయ ఎంట్రీపై స్పందించినట్టు తెలుస్తోంది. మరి ఆ స్పందన కూడా అటు ఇటుగానే ఉన్నట్టు తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగానే రాజారెడ్డి ఎంట్రీతో జగన్మోహన్ రెడ్డి అల్లకల్లోలం అవుతారా? మరి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా రాజారెడ్డి పొలిటికల్ గా స్ట్రాంగ్ గా నిలబడతారా? మరి అసలు అనౌన్స్మెంట్ ఎందుకు చేసినట్టు షర్మిల? నిజంగానే రాజారెడ్డిని ఖచ్చితంగా తన అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ధీటుగా దింపడానికైనా, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే రాజారెడ్డి ఎంట్రీ ఖాయంగానే తెలుస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందా అని. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.